హలో ఎలా ఉన్నారంతా? నేనైతే ఫైనల్‌గా తమిళనాడు స్టేట్‌లో కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న మురుగన్ టెంపుల్‌కి అయితే వచ్చేసాను. ఇక్కడ మరుడమలై టెంపుల్ అని పిలుస్తారనమాట. మరుడమలై అనే కాకుండా మారుతమలై అని చెప్పేసి కూడా పిలుస్తుంటారు ఇక్కడ. ఈ యొక్క టెంపుల్ వచ్చేసి 12వ శతాబ్దానికి చెందిన టెంపుల్ అనమాట. అప్పట్లో తమిళనాడు రాజులు నిర్మించారనమాట మురుగన్ స్వామికి. సో ఇక్కడొచ్చేసి కోయంబత్తూర్ నుంచి మనకి 15 కిలోమీటర్స్ అనేసి డిస్టెన్స్ ఉంటది. వెస్టర్న్ ఘాట్ సరౌండింగ్స్‌లో కొండ పైన హిల్స్ పైన దేవుడు మురుగన్ స్వామి కొలువై ఉంటారనమాట. సో చరిత్రగాంచిన టెంపులు ప్లస్ వచ్చేసి మురుగన్ స్వామి టెంపుల్స్ ఉన్నాయి కదా! ఆల్ ఓవర్ ఇండియాలో మనం మొత్తం చూసుకుంటే. సో ఇక్కడ ఉన్న టెంపుల్ మరుడమలై టెంపుల్ అనేది మురుగన్ స్వామికి 7వ ఇల్లుగా భావిస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి చరిత్రలో 7వ ఇల్లుగా వాళ్ళు ప్రతిష్ఠించారనమాట. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. దేవుడిని చూస్తే మాత్రం ఏదో రియల్‌గానే దేవుడిని చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తది. టెంపుల్ అయితే మెయింటెనెన్స్ బాగుంది. సో మొత్తం తమిళనాడు గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుందనమాట. సో నేను చూపిస్తాను దేవుడిని కూడా చూడండి, చాలా బాగుంటాడు. కొంచెం జూమ్ చేసి ప్రయత్నించాను. సో నేనైతే టెంపుల్ లోపలికి ఫోన్ తీసుకెళ్ళలేదు. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి నేను ట్రై చేశాను మీకోసమని. సో నాకైతే దర్శనం చాలా బాగా అయింది. మీరు కూడా విజిట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మరెందుకు ఆలోచిస్తున్నారు? లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.